అందరూ చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. అదే టైంలో అందరికి ఒకళ్ళ తరకి ఒకళ్ళకి స్క్రిప్ట్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత విక్కీకి వాళ్ళ నాన్నకి కూడా వస్తూ ఉంటుంది. విక్కీ వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు, "మీరు నాకు కొడుకుగా ఉండండి, నేను మీకు తండ్రిగా ఉంటాను" అనేది అంటూ ఉంటాడు. "నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, మీరు నాన్న నాన్న అని పిలవండి" అనేది అంటూ ఉంటాడు. అలా విక్కీ ఫోన్ మాట్లాడుతూ ఉంటే చంద్రశేఖర్ నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలకి గట్టిగా అరిచిన విక్కీ అయితే, "ఏంటి నాన్న నాన్ననే పిలుస్తున్నావు, విసిగిస్తున్నావు, పనిలో ఉన్నానని కనిపించడం లేదా" అని చెప్పేసి అక్కడి నుంచి తోసేస్తూ ఉంటాడు. అయినా నాన్న నాన్న అని పిలవడంతో అక్కడున్న నీళ్ళు మొఖానికి వేసుకొని, "ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా" అని చెప్పేసి అక్కడి నుంచి నెట్టేస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళందరైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. "ఇదే కదా నాన్న మీరు నాకు గతంలో చేసింది" అనైతే రమేష్ చంద్రకి విక్కీ గుర్తు చేస్తూ ఉంటాడు. అలా గుర్తు చేసి చాలా సీరియస్‌గా, "మీరు నన్ను ఇంత ఘోరంగా అవమానించారనైతే" అంటూ ఉంటాడు. ఆ మాటలకి రమేష్ చంద్ర అయితే, "నేను అంత ఘోరంగా అవమానించానని నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు నాన్న. నేను ఆ సిటంలో ఏం చేశానో నాకు గుర్తులేదు. నువ్వు చెప్తేనే నాకు ఇప్పుడు ఇదవుతున్నాను. నేను అంత ఘోరంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు నాన్న" అనైతే అడుగుతూ ఉంటాడు. "మీరు క్షమించరాని తప్పు చేశారు. మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను. మీరు మా ఇంట్లో ఉంటున్నంత మాత్రాన మిమ్మల్ని నేను క్షమించనని ఎలా అనుకుంటారు" అనైతే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి అరవింద వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి విక్కీ ఇంత సీరియస్ అవుతున్నాడు అని అంటే, "మీరు మా అమ్మని చంపేశారు. మీరు హంతకులతో నేను ఎక్కువగా మాట్లాడను" అని అయితే అంటూ ఉంటాడు. అరవింద కూడా ఆ విషయానికి బాధపడుతూ ఉంటుంది. "మా అమ్మని చంపేసిన అతనితో ఎంత దీనిగా ఉండడం కూడా మంచిది కాదు" అని అంటూ ఉంటాడు విక్కీ రమేష్ చంద్రతో.